చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా నన్ను దిద్దుము
పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నా తండ్రి, నీ కార్యములు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి. ప్రభువా, నా తండ్రి, యవనస్తుల యొక్క నడతలు, ప్రభువా, వారి జీవిత విధానము బాగుపడాలంటే దేవాని వాక్యమును జాగ్రత్తగా చూసుకోవటం బట్టని నీ వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభువా, నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన. ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు అయ్యా. ఈ స్థలంలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా, నీకు వందనాలు. ఆత్మతో నింపండి, నీ దైవ శక్తిని స్థలంలోనికి పంపించి ప్రభువా, మా హృదయాలు అయా తెరవబడినట్లుగా సహాయం చేయండి. అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడు, భక్తిహీనుడు ప్రభువా, నన్ను క్షమించి నన్ను వాటిని మాటలు ఉంచి కొద్ది నిమిషములు ఏ మాటలు ప్రభువా మాకు అవసరమో అయా, నీ బిడలైన వారు ఏ మాటల చేత బలపరచబడాలో శ్రేష్టమైన విషయాలు మీరు తెలియపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. చాలామంది యవనస్తులైన వారు బంధువులకి వెళ్ళారు, వారు గృహాల దగ్గర ఉండిపోయారు. ఇంకా చూసినట్లయితే కొంతమంది యవనస్తులు ఏంటంటే వారి యొక్క తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని వారిగా దేవుని సన్నిధికి వారిని ప్రోత్సహించి పంపని వారిగా కనిపిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ దేవుని దాసులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా చిత్తము లేనిది ఎవరు కూడా ఈ స్థలంలోనికి రారు. పిల్లరా, మనకైతే అనేక సార్లు యవనస్తుల రిట్రీటు అలాగే ఉద్యోగ కోటాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో కొడుకుల్లో, ఎన్నో యవనస్తుల కొడుకుల్లో మనం పాల్గొంటున్నాం. చూడండి, మనల్ని రక్షణ మార్గంలో నడిపించిన దైవజనులు అబ్రాహీం గారు, ఆయన ఎన్నో కోటాలకు వెళ్ళలేదండి, ఎన్నో యవనస్తుల రిట్రీట్కి వెళ్ళలేదు. చూడండి, ఆయన ఒకే ఒక మీటింగ్స్కి వెళ్ళారంతే. ఆయన దైవజనులు చెబుతున్నటువంటి మాటల యందు లక్ష్యమించారు, జాగ్రత్తగా మాటలు విన్నారు. ఆఖరికి దైవజనుల యొక్క హృదయం ఎటువంటిదంటే, వాక్యము ప్రకటిస్తున్న దేవుని సేవకులు కూడా ఏదో చేయాలనుకున్నారు. కానీ ఆ దైవజనులు ఒకే ఒక మాట మాట్లాడారంట, సహోదరుడా, నువ్వు మారు మనసు పొందుతావా? అదే మాట అండి. మరి అక్కడ కూర్చున్నప్పుడు మరి వాక్యము దేని బిడ్డరా అయ్యగారిలో నీకు అంతగా ఎడిందో లేదో నాకు తెలియదు, కానీ నీవు మారు మనసు పొందుతావా? ఆ మాటకి దైవజనులు వెంటనే ఏమన్నారంట, అయ్యా, నేను మారు మనసు పొందుతాను. నీవెక్కడ మారు మనసు పొందావయ్యా? మట్టగొడసవలే. ఇదేనండి సువార్త. ఈ మాటలే కొద్ది నిమిషాలు. నీవెక్కడ మారు మనసు పొందుతావు? మట్టుగొడసవలే నీవు జారిపోతావని చెప్పారండి అక్కడ దేవుని సేవకులు. ఆ మాటకి దైవజనులు రోషం తెచ్చుకొని, నేను జారిపోవటం ఏంటి, నేను వెళ్ళాలి, మారు మనసు పొందాలని చెప్పి చూడండి కొన్ని మాటలతోనే దైవజనులు దేవుని దగ్గరికి రావటం, ఆయన జీవితాన్ని చక్కగా బాగు చేసుకోవటం, మనకందరికి కూడా ఒక మాదిరిగా మార్గం కొన్నారు. మరి మనము అనేకమైన వాక్యాలు వింటున్నాం, అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఎంతవరకు మనం మేలు పొందుతున్నాం? పిల్లరా, చూడండి, పెద్దలైన వారు అంటారు, నరునికి 4 కాలాలు అంటారు. అలాగే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా జీవిత పరిమాణము నీవు బెత్తడంతగా చేసావు అంటాడు భక్తుడు. చూడండి, బెత్తుడికి 4 రేళ్ళు ఎలాగున్నాయో అలాగే మనకు కూడా 4 కాలాలు. ఒకటి బాల్యకాలము, యవన కాలము, నడిప్రాయము, వృద్ధాప్యము. అయిపోయింది జీవితం.
ఈ 4 కాలాలలో ఏది ప్రాముఖ్యమైన కాలం అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, ఏ కాలంలో నరుడు ఆయన కాడి మొయ్యాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే యవన కాలంలో. యవన కాలంలో నరుడు నా కాడి మొయ్యుట నరునికి మేలు అంటండి, మేలు. ఈ మేలు తెలియక యవనస్తులైన వారు నశించిపోతున్నారు. యవనస్తులైన వారు తమకిష్టం వచ్చిన మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుని పిల్లరా, మనం గమనించాలి. ఎంతో వాక్యం వింటున్నాం, ఎన్నో సాక్ష్యాలు విన్నాం, మరి ఎంతవరకు మేలు పొందాం? ఈ లోకము ఆశ చూపి మనల్ని మోసం చేస్తుందండి. కనుక ప్రియమైన తమ్ముడు, చెల్లి, మీకు అందరు కూడా మనం చేసేది ఏంటంటే, ఎన్నో వాక్యములు జాగ్రత్తగా గైకొనండి. వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు అర్థమవుద్ది. యవన కాలంలో కనుక మీ మనస్సును మార్చుకొని, నడుము బిగించుకొని, ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ పక్కన పెట్టి క్రీస్తు కొరకు జీవించినట్లయితే చూడండి ఎంత భాగ్యవంతుడు అంటే చెప్పడానికి వీలవద్దు. కనుక ఈ యొక్క సమయంలో చిన్న వాక్యం, దేవుని వాక్యం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. హానోకు మరణము చూడకుండా కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందెను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో పరిశీలన చేసినట్లయితే హానోకు విషయంలో పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, చూడండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యం పొందుకున్నాడు. కొనిపోబడక మునుపు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఏ సాక్ష్యం అది? దేవునికి ఇష్టుడై ఉన్నాడని, దేవునికి ఇష్టుడైన వ్యక్తి అని, దేవునికి ఇష్టమైన వ్యక్తి అని చెప్పి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మరి ఈ రోజున మన సాక్ష్యం ఏమిటి? ఈ రోజున మన గురించి మన ఇంటివారు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఏమని సాక్ష్యం చెబుతారు? ఏమని సాక్ష్యం చెబుతారు పిల్లరా? గమనించాలి. ఈ హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందుకున్నాడు, సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎటువంటి సాక్ష్యం నీకుంది? యవన కాలంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలండి, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒక కుమారుడు చేసిన పనికి పిల్లరా తండ్రులు తల్లడిల్లిపోయి, తండ్రి నాతో చెప్పిన మాట ఏంటంటే, సమాజంలో ఈ సొసైటీలో నేను చూడండి అందరి ముందు కన్నీరు కారిస్తే నాకు అవమానం అవుద్దని, నాకు ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులోనికి పడవ తీసుకెళ్ళి పడవ మధ్యలో నిలబెట్టి కర్ర గట్టిగా పాతి అక్కడ ఏడుస్తూ ఉన్నాను. నా కుమారుడు చేసిన పనులను బట్టి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి సమాజంలో, సంఘంలో మనుషుల ఎదుట సంతోషంగా తిరుగుతున్నాను, కానీ నాకు ఎంత బాధ ఉందో తెలుసా? ఎంత కన్నీరు కారుస్తున్నానో తెలుసా? ఆ 10 ఎకరాలు చెరువు మధ్యలోనికి వెళ్ళి ఆ పడవ మధ్యలో పెట్టి చాలా టైం ఏడుస్తాడంటండి తండ్రి. చాలా టైం ఏడ్చి 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 మరలా అతనే చూడండి కొంచెం నెమ్మదించుకొని మరలా ఇంటికి వెళ్తూ ఉంటాడంట. ఏమి కుమారుడండి? ఆ కుమారుడిని బట్టి తల్లికి తండ్రికి ఏది సంతోషము? ఇలా నేను చెబుతున్నాను, యవనస్తులైన వారు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకు కన్నీరు రప్పించకూడదండి. నీ మేలు కోరేవారు, నీ గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఎవరంటే నీ తల్లిదండ్రులైన వారి. చూడండి, వారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు,
ఎంతగానో నీ భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని మొట్టమొదటగా చూడండి ఆశీర్వదించేది, మొట్టమొదటగా నిన్ను ప్రేమించేది ఎవరంటే వారి. ఒక భక్తుడు చెప్పాడు, పిల్లరా, కుమార్తెని చూసి, యవన కాలంలో నా కుమార్తెని చూసి తల్లి వచ్చి తండ్రి వచ్చి అంట మాట్లాడతాడంట. మాట్లాడి తండ్రి పిల్లరా నొసడన ముద్దు పెట్టుకుంటాడంట కుమార్తెను. నొసడన ముద్దు పెట్టుకొని, నా కుమార్తెను ఎప్పుడు కూడా మమ్మల్ని తలదించుకునేట్లుగా చేయకూడదు, నా కుమార్తెని ప్రవర్తన బట్టి మేము ఎప్పుడు కూడా తలదించకూడదు, ఇదిగో మేము ఎప్పుడు కూడా తలెత్తుకున్నట్లుగా ఉండాలి అని చెప్పి తండ్రి ప్రేమతో ఏం చేస్తాడంటే నొసటన బుద్ధి పెట్టుకుంటాడంట. తల్లి వచ్చి దేవుని బిడ్డలారా పక్కన బొగ్గ మీద ముద్దు పెట్టుకొని అంటది, నా కుమార్తెను ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నీ నోట చిరునవ్వు ఉండాలి, అదే మాకు సంతోషం, నీవెప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలి నా కుమార్తె అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లరా ఆశీర్వదిస్తారంటండి, ఆశీర్వదిస్తారు. ఇటువంటి ప్రేమ కలిగిన తల్లిదండ్రుల విషయంలో యవనస్తులైన మీరు ఎటువంటి చూడండి పిల్లరా ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం, ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాం, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. దైవజనులు చిన్న మాటలకే నీవెక్కడా మారు మనసు పొందుతావు, జారిపోతావు, మట్టగొడసవాలన్న మాటకే ఆయన మారు మనసు పొందారు. నేను ఇంత వాక్యం విన్నాను, ఎన్ని సాక్ష్యాలు విన్నాను, నా హృదయంలో ఏమిటి మార్పు లేదు, ప్రభా నన్ను కూడా ఒక నీ బిడ్డగా నీ కుమార్తెగా నన్ను కూడా మార్చు ప్రభా, నీవు ఆశపడితే నీ చేతిలోనే ఉందండి. ఏదైనా దేవుని వాక్యం ఉంటుంది, జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ఎదుట పెట్టాడంట దేవుడు. ఏది కోరుకుంటావో కోరుకో, ఏది కోరుకుంటావో కోరుకో. ఈ ఉదయకాల సమయమందు ప్రియులరా ఎటువంటి సహోదరుడిగా ఉన్నావు, ఎటువంటి కుమార్తెగా ఉన్నావు, ఎటువంటి కుమారుడిగా ఉన్నావు, ఒక్కసారి నువ్వు పరిశీలన చేయాలి. చూడండి ఇక్కడ హానోకు మనం పరిశీలన చేసినట్లయితే చూడండి దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యం పొందుకున్నాడండి, సాక్ష్యం పొందుకున్నాడు, సాక్ష్యం పొందుకున్నాడు. ఇటువంటి వారిని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది, ఇటువంటి వారిని బట్టి దేవుని నామానికి ఘనత వస్తుంది, ఘనత వస్తుంది. యవన కాలంలో అనేకమైన ఇష్టాలు, అనేకమైన కోరికలు, ఇవన్నీ కూడా చంపబడాలంటే కేవలము యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే, నీవు దేవుని వాక్యమును జాగ్రత్తగా చదివినప్పుడే, నీవు దేవుని సన్నిధిలో భయముతో భక్తితో సాగినప్పుడే నీవు జయించగలవు, జయించగలవు. సంసోను యొక్క తల్లి ఉంది, దేవుని వాగ్దానం చేత ఆమె గర్భం ధరించిందండి, దేవుని వాగ్దానం చేత ఆమె గర్భం ధరించింది. పుట్టబోయే బిడ్డ కూడా ఎటువంటి వాడుగా ఉంటాడు అని చెప్పి ఆ దేవుని దూత కూడా చెప్పడం జరిగింది. ఇలా చూడండి, దేవుడు మాట్లాడతాడు, నీకు నీ గర్భమునక కుమారుడు జన్మిస్తాడు కనుక నీవు జాగ్రత్తగా ఉండమని చెప్పి మాట్లాడతాడు. అక్కడ ఆలకించుము, మాధ్యమనే కానీ త్రాగకున్నట్లుగా ఏం కలిగి ఉండాలంట, జాగ్రత్తగా ఉండుము, నీవు జాగ్రత్తగా ఉండుము. దేవుని వాగ్దానం చేత పుట్టిన బిడ్డ ఏమయ్యాడండి? చూడండి దేవుని పిల్లరా, దేవుని ఆత్మచేత దేవుడు నింపాడు సంశయాన్ని. కానీ యవన కాలంలోనికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ చూస్తే న్యాయాధిపతులు 14వ అధ్యాయము అక్కడ ప్రారంభం నుంచి చదివితే అతడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్మనాథ్ అనే పట్టణంలోనికి వెళ్ళాడండి. తిమ్మనాథ్ అనే పట్టణంలోనికి వెళ్ళి ఏం చేశాడు, ఒక స్త్రీని చూసి వచ్చాడు. స్త్రీని చూసి వచ్చి అంటాడు, నేను ఒక స్త్రీని చూశాను కనుక ఆ స్త్రీనిచ్చే నాకు వివాహము చేయాలి.
తల్లి ఎంత ప్రాధేయపడతారంటే తల్లిదండ్రులు, అయ్యా వారు నీ జనము కాదు, మన ప్రజలు కాదు, వారు చూడండి ఫిలిస్తీయులు వారు చూడండి వారి పిల్లల్ని చేసుకోవటం అది మంచిది కాదు అని చెప్పి తల్లిదండ్రులు ఎంత చెప్పినా అనలేదండి. ఏమంటాడు తెలుసా? ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెనిచ్చి నాకు వివాహం చేయడానికి ఆమెను తీసుకురండి. ఇష్టం అంటున్నాడు. తల్లిదండ్రుల యొక్క ఇష్టము లేదు అక్కడ. తల్లిదండ్రుల యొక్క మాట వినే పని లేదు. ఏమైపోయాడు సంసోను? ఏదండి సాక్ష్యమేది పిల్లరా? నిజంగా సంసోను జీవితంలో ప్రార్థన లేదండి, ప్రార్థన లేదు. ఎంతసేపు కూడా దేవుని వాక్యంలో చూస్తే ఆ పొడుపు కథలు, వాటిని చంపడం వీటిని చంపడం, దేవుని ఆత్మను పొందుకొని మంచిదే. కానీ దేవుని పిల్లరా, దావీదు వలె ప్రార్థన లేదు, దావీదు లాంటి కన్నీరు లేదు, దావీదు లాంటి పశ్చాత్తాపం లేదు. చూడండి, యవనస్తులైన వారు దేవునితో ఎక్కువగా గడపాలి. మీ ప్రవర్తన బట్టి పిల్లరా ఇంటి వారికి ఏమాత్రం కూడా దుఃఖం కలజేయకూడదు. మీ తల్లిదండ్రులైన వారు మీ మీద ఎంత ఆశ పెట్టుకుంటారో తెలుసా? వారు మట్టిలో పడున్నా సరే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి. వారు దరిద్రతలో ఉన్నా సరే నీవు ఆ ధనవంతుడిగా బ్రతకాలి. వారు భయంకరంటే కరువు అనిపిస్తున్నప్పటికీ చూడండి నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. ఎలా ఉంది నీ సాక్ష్యము? స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలా ఉందండి నీ సాక్ష్యం? ఎలాగుంది? చూడండి, ఒక భక్తుడు అంటాడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడతావో లేదో నాకు తెలియదు, కానీ సాతాను మాత్రం ఎప్పుడు నీతో మాట్లాడద్దంట. అర్థమవుతుందా పిల్లరా? ఒంటరిగా కూర్చున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడతావో లేదో నాకు తెలియదు, కానీ అపవాది వచ్చి నీతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటుందంట. ఇలా నడువు, ఇలా జీవించు, అది చూడు, ఇది చూడు. పిల్లరా, ఏమైపోతుంది సమాజం? ఎటువంటి సాక్షులుగా మనం బ్రతుకుతున్నాం? ఎటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నాం? పిల్లరా, జీవిస్తున్నాం. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు భయంకరంగా పాపంలో జీవిస్తున్నాడు. తల్లికి తెలిసింది ఆ విషయం. తల్లికి తెలిసి, అయినా నువ్వు ఆ స్థలంలోనికి వెళ్ళటం మంచిది కాదు, అంతేకాదు నీ వెళుతున్న ప్రదేశంలో ఆమెకు ఒక భయంకరంగా బలహీనత ఉంది నాయన, నీకు తెలియదేమో, నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నానని చెబితే వినలేదండి అతడు. తర్వాత తల్లికి ఒక్కడే కుమారుడు. పిల్లరా, ఎన్నో పర్యాలు నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ తల్లి పిల్లరా కుమారుడికి ఏమైపోతాడని చెప్పి పిల్లరా కాళ్ళు పట్టుకునేదండి వచ్చి, కుమారుడా ఇప్పుడైనా నా మాట విను నాయన, అక్కడికి వెళ్ళొద్దు నీవంటే ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా పిల్లరా? పట్టుకున్న కాళ్ళను పెగలించి తల్లిని తన్నేవాడండి. తల్లిని ఒక తన్ను వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏమాత్రం కూడా లోబడలేదు, వినలేదు. చూడండి, మంచి వయసులో ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా తల్లి మాట వినలేదు, ఎప్పుడైతే తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డాడో అతని శరీరంలోనికి భయంకరమైన బలహీనత వచ్చింది. ఇంకా సావు బ్రతుకుల్లో ఉన్నాడంట అని తెలిసినప్పుడు పిల్లరా నేను చూడటానికి వెళ్ళాను. ఒక్క మనిషి 3 మనుషుల్లా అయిపోయాడండి. అసలు గుర్తుపట్టలేకపోయాను చూసి. ఒక వ్యక్తి 3 మనుషుల్లా అయిపోయాడు, అంతలా అయిపోయాడు, కాళ్ళు లావైపు, చేతులు లావైపోయాడు. భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పిల్లరా డాక్టర్లు చెప్పారంట, ఇంకా నీవు బ్రతకవు, వైద్యం చేసినా తీసుకెళ్ళమని చెప్పారంట. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి శిక్ష హఠాత్తుగా వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీతిమంతులు కావచ్చు, నీ తల్లిదండ్రులైన వారు మంచిగా జీవించవచ్చు, పిల్లరా వారి యొక్క మాటను వినే వ్యక్తిగా ఉన్నావా?
నీవు మొట్టమొదటిగా దేవునిలో ఎదగాలంటే నీవు మొట్టమొదటిగా వినవలసింది ఎవరంటే నీ తల్లిదండ్రుల మాట వినాలి. వారు నీతిమంతులై పరిశుద్ధులయ్యి చూడండి, వారు యథార్థవంతులుగా జీవిస్తున్నప్పుడు నీ యొక్క పరిస్థితి కనిపెట్టి నిన్ను హెచ్చరించినప్పుడు నీవు లోబట్టం మంచిది, లోబట్టం మంచిది. ఎందుకంటే పిల్లరా, సమూయేలు బాలుడిగా ఉన్నాడు, తల్లి తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఆ మందిరంలో తీసుకెళ్ళి విడిచిపెడితే ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు? మోకరించి ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఇంట్లో నేర్చుకున్నాడు. పిల్లల విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క సమయమందు చూడండి, దేని పిల్లరా, దేవుడు మన మీద గొప్ప ప్రణాళిక పెట్టుకొని ఉన్నాడండి. దేవుని ఆలోచనలు మన పట్ల గొప్పవి ఉన్నాయి. కానీ మనకు వస్తున్నటువంటి ఆ యొక్క మనలో పుట్టుకొస్తున్నటువంటి ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు ఏం చేస్తున్నాయంటే ఆ ప్రణాళికలను చూడండి నెరవేర్చకుండా పోతున్నాయి. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే పిల్లరా, ఒక కుటుంబం కనబడుతుంది. చూడండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చూస్తే అమ్రాము, యెకోబేదు అనేటువంటి భార్య భర్తలు ఉన్నారు. వారికి 3 సంతానం. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అమ్రాము, యెకోబేదు యొక్క కుటుంబంలో చూస్తే వారికి పుట్టిన బిడ్డలు ఎవరంటే 3. పెద్దవాడిగా అహరోను, తమ్ముడిగా మోషే, వారిద్దరికి సహోదరిగా మిరియాము జన్మించింది. చూడండి, కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి, కుటుంబం ఎంత ఐక్యత కలిగి ఉందో చూడండి. పెద్దవాడు చూసినట్లయితే అన్న చూడండి యాజకుడిగా మారిపోయాడు, మోషే ప్రవక్తగా మారిపోయాడు, మిరియాము చక్కని పాటలు పాడి ప్రవక్తగా ఆమె కూడా మారినట్లు కనబడుతుంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకి ఎంత ఆనందం అండి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకి ఎంత సంతోషం, ఎంత సంతోషము, ఎంత ఆనందకరమైన కుటుంబంగా ఉంది, ఎంత ఆనందకరమైన కుటుంబంగా ఉంది. ఇంకా మనం పరిశోధన చేస్తే చూడండి పిల్లరా, అన్న అయినటువంటి అహరోను మోషేను చూసినప్పుడు హృదయంలో సంతోషించాడంటండి. ఎక్కడ సంతోషించాడు? హృదయంలో సంతోషించాడు. తమ్ముడు వైపు చూసినప్పుడు అహరోను గంట హృదయంలో సంతోషం కలిగిందంట. ఎటువంటి ఐక్యత చూడండి. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, చెల్లిగా ఉన్న నీ యొక్క అన్న నీ వైపు చూసినప్పుడు నీ అన్నకు సంతోషం కలుగుతుందా? తమ్ముడుగా ఉన్న నీ వైపుకు నీ అన్న చూసినప్పుడు అతనికి సంతోషం కలుగుతుందా? చాలామంది జీవితాల్లో చూసినట్లయితే అన్న చెబితే తమ్ముడు వినడు, అన్న చెబితే చెల్లి వినదు, అక్క చెబితే తమ్ముడు లోబడరు. ఒకరు లోకంలోనూ ఒకరు దేవునిలో ఉన్నట్లుగా కనబడుతుంది. అలాగలేదు ఈ కుటుంబం. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో మనము నడిపించుకొని చూడండి, ఆయన కొరకు మనం జీవించినట్లయితే నీ యొక్క కుటుంబం ఎంత ఆశీర్వదకరంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరములు నీవు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఎన్ని సంవత్సరములు నీకు కూడా ఒకప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు నీకు వివాహం అవుతుంది, నీకు కూడా బిడ్డలు పుడతారు, ఒక కుటుంబంగా నీవు కూడా ఏర్పడతావు. నీ పుట్టబోయే పిల్లలకు నీవేమీ చెప్పగలవు? నీకు పుట్టిన పెద్దవారైనటువంటి ఆ పిల్లలకు ఏం చెప్పగలవు? కనుక ఆ యవ్వన కాలంలో కనుక ప్రభు కొరకు జీవిస్తే చెడు వైపు చూడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా పిల్లరా, నీ స్నేహము కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలండి. చాలా మటుకు స్నేహమే పాడు చేస్తుంది. నా విషయంలో కూడా నేను చూస్తే, నేను సిగరెట్లు నైట్ కాల్చేవాడిని, పగల కాల్చేవాడిని కాదు. ఎవరికి తెలియదు ఆ విషయం. పిల్లరా, నాకు ఆ సిగరెట్లు అలవాటు చేసింది ఎవరంటే నా స్నేహితుడే. అసలు సిగరెట్లు స్మెల్ నాకు గిట్టదని చెబితే ఒక్కడ కాల్చుడు అన్నాడు. ఆ ఒక్కటొక్కటి 2-3 పెట్టెలే వెళ్ళిపోయింది నైట్ పూట.
ఆ సంక్రాంతి, దీపావళి, ఆ డిసెంబర్ నెలల క్రిస్మస్ టైంలో బట్టలు కొడుతూ టైలరింగ్ చేస్తూ అలాగ సిగరెట్లు త్రాగుతుండేవాడిని. అలాగే బీరు కూడా అలవాటైంది. ఎవరిని బట్టి? స్నేహితులను బట్టి. గనుక దేవుని బిడ్డలారా, నీ స్నేహితుడు ఎవరు పరిశీలన చేసుకోవాలి. నీ స్నేహితుడైన వాడు నీకు మంచి సలహా ఇచ్చేవాడైనా, నీ స్నేహితుడైన వాడు నీకు మంచి ఆలోచన చెప్పే వ్యక్తి అయినా, నీ స్నేహితుడు దేవుని బిడ్డలారా ప్రభువుని ఎరిగిన వాడైనా మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాల్లో చూస్తే అక్కడ కూడా ఒక సువార్తికుడు ఉన్నాడండి. ఆయన సువార్తికుడు, పెద్ద ప్రవక్త ఏమీ కాదు. కానీ ఆ సువార్తికుడికి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. ఈ 4 కుమార్తెల గురించి అక్కడ ఏమని రాయబడిందంటే, వారు ప్రవశించువారు 4 కుమార్తెలు ఒకే ఐక్యత కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదకరం. 4 కుమార్తెలు తల్లిదండ్రులు సేవా పరిచర్యలో సహకారులుగా ఉండటం ఎంత ఆశీర్వాదకరం. అలాగే చూసినట్లయితే ఏలీ కుమారులు ఉన్నారు 2. ఏలీ దగ్గర భక్తి నేర్చుకున్నటువంటి సమూయేలు శ్రేష్ఠుడిగా మారాడు, ప్రవక్తగా మారాడు. కానీ కడుపున పుట్టిన బిడ్డలు తండ్రి మాటను లేదండి, తండ్రి మాటను లేదు. భయంకరమైన పరిస్థితి వారి కుటుంబంలో సంభవించింది. పిల్లలు, ఈరోజు నేను చెబుతున్నాను, నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా మీరు చూడండి, అన్నాదమ్ములుగా, అక్కా చెల్లెళ్ళుగా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కలిసి ఉండండి, అది సంతోషం. మీరు కలిసి ప్రార్థన చేయండి, అది సంతోషం. కలిసి దేవుణ్ణి ఆరాధించండి, సంతోషం. మీరు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మీరు అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా కలిసి చక్కగా ఎలాగ ఐక్యత కలిగి ఉంటారో, అక్కడ ఏముంటుందంటే కీర్తనల గ్రంథంలో ఉంది, శాశ్వత జీవము, ఆశీర్వాదం అక్కడ ఉంటుందంటండి. నీవు అక్క మాట నవ్వు, తమ్ముడు మాట నవ్వు, అన్న మాట నవ్వు, ఎలాగ నీవు ఆశీర్వదించబడతావు, ఎలాగ నీవు దీవించబడతావు. నీకు శాశ్వత జీవము, ఆశీర్వాదము కావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే సహోదరులు ఐక్యత. పాడైపోవటంలో ఐక్యత కాదండి. అనలైన వారు అరణ్యంలో చూడండి, వారు ప్రవర్తన పాడు చేసుకుంటుంటే వయసులో చిన్నవాడే కానీ యేసేపు వచ్చి ఎవరు చెప్పాడు? తండ్రికి చెబుతూ ఉండేవాడు. కనుక చూడండి, అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ రోజున నీ సహోదరుల్లో ఏదైనా లోపం కనబడితే తండ్రి అయిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయి, వారిని గద్దించు, మంచి మార్గంలో నడిపించు. కనుక దేవుని బిడ్డలారా మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే హానోకు విషయంలో అక్కడ రాయబడి ఉంది, దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందుకున్నాడండి. చచ్చిపోకముందు అతడు మరణించలేదు కానీ దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడు, శరీరముతో పాటు ఎత్తబడ్డాడు. పిల్లరా చూడండి, ఎటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నాం, మన సాక్ష్యం ఏమిటి, మన భక్తి విధానం ఏమిటో మనం పరిశీలన చేసుకోవాలి. కనుక మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం, ప్రభువుకు ఒక ప్రియమైన బిడ్డలుగా మనం జీవిద్దాం, మన కుటుంబంలో మంచి సాక్ష్యం సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగా తలలో వంచి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కూడా ఒక సాక్షిగా సిద్ధపరిచిన ఆయనని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరం కూడా యేసునితో నా జీవిత కాలమంతా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా యేసుతో నడిచేదా యేసుతో నడిచేదా యేసుతో నడిచేదా పరమ చేరగానే వెళ్ళేదా పరమ చేరగానే వెళ్ళేదా
పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్లో ఉన్నటువంటి బాలచంద్ర తన రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. జాగ్రత్తగా విందాం. మీ అందరికీ నా వందనాలండి. చూడండి, చిన్న మాట చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. చాలండి. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. నా పేరు బాలచంద్ర. చూడండి, సమూయేలు జీవితంలో సమూయేలు అప్పటికి ఎలాగే ఎరగలేదో నా బాల్యకాలంలో కూడా నేను అలా జీవించేవాడిని. యేసు ప్రభు ఎరగని కుటుంబంలో నేను జన్మించాను. అయితే ఆ విధంగా నేను జీవిస్తున్నప్పుడు మా తల్లిగారికి నేను 5 సంతానముగా పుట్టాను. 4 అమ్మాయిలు పుట్టారు. తర్వాత మళ్ళీ అమ్మాయి పుడతానని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ తప్పై నేను పుట్టడం జరిగింది. అయితే ఈ విధంగా జీవిస్తున్న నా జీవితంలో బాల్యకాలం నుండి కూడా సినిమా పాటలు, బాల్యకాలం నుండి కూడా సినిమాలకు వెళ్ళడము, డ్యాన్స్ చేయడం చేస్తున్నవాడిని. అయితే ఈ విధంగా జీవిస్తూ ఉంటే మా అమ్మగారు చెప్పారు, ఇదిగోనయ్యా నీ కుమారుడు ఇలా ఉన్నాడు. మా నాన్నగారు ఎలా ఉన్నారంటే ఆయన కూడా తాగటము, ప్యాకెట్లు ఆడేవాడు. ఇలా చేస్తూ ఉంటే నేను కూడా మా నాన్నగారిలాగానే నేను జీవిస్తున్నాను. నా బాల్యకాలంలో సినిమాలకు వెళ్ళడము, రికార్డ్ డ్యాన్స్ చేసేవాడిని, ఇలా జీవిస్తున్నవాడిని. అయితే చూడండి, నా చదువు అయిపోయింది. 6 క్లాస్ నుంచి మా ఊరిలో 5 క్లాస్ వరకు ఉంది. 6 క్లాస్ నుంచి ఏంటంటే అక్కడ లేదు కనుక నా చదువు నిమిత్తమే రేపలకు వచ్చాను. రేపల్లో అక్కడ ఉంటున్నప్పుడు అది క్రైస్తవ పాఠశాల. చూడండి, అక్కడ నేను ఉంటున్నప్పుడు హాస్టల్లో అందరూ కూడా యేసుప్రభు ప్రార్థించుకుంటున్నారు. నాకు యేసుప్రభు తెలియదు. అట్లాగా నా జీవితం జీవిస్తూ ఉన్నాను. వాళ్ళు చక్కగా మీలాగానే పాటలు పాడుతున్నారు, మీలాగానే వాక్యం చదువుకుంటున్నారు. అయితే నా దగ్గర బైబిల్ లేదు, యేసుప్రభు నాకు తెలియదు కనుక నేను కూడా నాకు నచ్చినటువంటి, నాకు తెలిసినటువంటి దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విధంగా నా చదువు అయిపోతూ ఉంది. ఒక దినాన మేము చర్చికి వెళ్ళాము. చర్చిలో దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యంలో ఏముందంటే, చిన్న కుమారుడు ఇలా జీవించాడయ్యా, చిన్న కుమారుడు ఇలా పాడైపోయాడని చెప్పేసి ఎక్కువ చిన్న కుమారుడు అనే మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. అయితే నాకు ఆ కథ అర్థమైంది. నా కళ్ళమూడి కన్నీరు కార్చాను. యేసు ప్రభువా నన్ను క్షమించని చెప్పలేదు, కానీ ఆ భావం ఏంటంటే చిన్న కుమారుడు పాడైపోయాడు, చిన్న కుమారుడు చెడిపోయి చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది. తర్వాత ఈ స్టోరీ బైబిల్లో చెప్పారు. చూడండి, తర్వాత ఏం జరిగిందంటే నేను బైబిల్ చదువుతున్నాను. ఎందుకని ఇలాంటి స్టోరీలు ఉంటాయి, ఇంకా కథలు ఉంటాయని చెప్పేసి బైబిల్ చదువుతున్నాను. అక్కడ ఏంటంటే మీలాగానే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. చూడండి, ఆ కాలేజీలో స్కూల్లో అంతా కూడా బైబిల్ కింద పెట్టేవాళ్ళు. కేవలము నేను దేవుడి మీద, దేవుడంటే ప్రేమడి నేను బైబిల్ చదవలేదు, కానీ కేవలము మా క్లాస్ అమ్మాయిల కోసం చదివేవాడిని. వాళ్ళను ఇష్టపడాలి, నన్ను ప్రేమించాలని చెప్పే ఉద్దేశంతో వారి కోసం నేను బైబిల్ చదివేవాడిని. వారి కోసమే నేను పాట పాడుతున్నవాడిని, వాళ్ళ కోసమే నేను వాయిద్యాలు వాయించున్నవాడిని. చూడండి, ఇలాగ నా జీవితంలో జీవిస్తున్నాను. యేసుప్రభు ఇంకా నేను యేసుప్రభు ఎరగకుండా బతుకుతున్నాను. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నా అంటే నాకు తెలియకుండానే బైబిల్ చదువుతున్నాను, నాకు తెలియకుండానే పాట పాడుతున్నాను, నాకు తెలియకుండానే వాయిద్యాలు వాయిస్తున్నాను. ఈ విధంగా నా జీవితంలో సాగిపోతున్నప్పుడు అక్కడ అనేక మంది పాస్టర్ గారు కూతురు ఉండేవాళ్ళు, కుమారులు ఉండేవాళ్ళు. అయితే యేసయ్య నన్ను ప్రేమించి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాడు. నేను ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని కాదు. స్కూల్కి వెళ్ళినా కూడా బైబిల్ చదివేవాడిని, కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ చదువుతున్నవాడిని.
స్కూల్లో టీచర్స్ చెప్తా ఉంటే అవి వినేవాని కాదు. అవి వినకుండా కేవలం బైబిల్ చదువుతున్నవాడిని. ఎందుకంటే కాంపిటీషన్ కోసం చదువుతున్నవాడిని. ఇలాగ నా జీవితం సాగిపోతూ ఉంది. డబ్బుల కోసం చెప్పేసి తెలియకుండా గోడ దూకేసి వెళ్ళిపోయి టైపింగ్కి వెళ్ళడము, డబ్బుల కోసం చెప్పేసి క్యాటరింగ్ పనికి వెళ్ళడము, ఇలాగా డబ్బుల కోసం చెప్పేసి చూడండి నా జీవితంలో లేని కుటుంబంలో జన్మించాను కనుక నా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఈ విధంగా చూడండి నా యొక్క జీవితంలో హాస్టల్లో ఉంటూ అందరూ ఉండి కూడా అనాథగా బతికాను. కష్టపడుతున్నాను కానీ డబ్బుల కోసం కష్టపడుతున్నాను కానీ పరిశుద్ధంగా ఉండే కోసం కష్టపడడం లేదు. ఈ విధంగా నా జీవితంలో వాళ్ళు తెలియకుండా వేశారంటే యేసుప్రభువు నమ్ముకున్నాను, తెలియకపోయినా పాడుతున్నాను కానీ నిజమైన మారుమనసు నాకు లేదు. నిజమైన మారుమనసు పొందుకోకుండా జీవిస్తున్నాను. తర్వాత 10th రాసుల వారు నాకు బాప్తిసం ఇచ్చారు. అయ్యా నువ్వు చక్కగా పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, చర్చికి వస్తున్నావు కనుక నువ్వేం చేయాలి, బాప్తిసం తీసుకొని చెప్పారు. బాప్తిసం కూడా తీసుకున్నాను. ఇలాగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మొత్తం అంతా కూడా రేపులు చదువుకుంటూ ఉన్నాను. అయితే ఆ చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత జాబ్ నిమిత్తమై విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ మన సహవాసము గంగూరులో ఉంది. గంగూరులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాను. అక్కడ చిన్నయ్య గారు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నాకున్న మనసు ఏంటంటే ఏ చర్చికి వెళ్ళినా సరే నాకు ఎదురుగా అమ్మాయి ఉందా లేదా కూర్చునేవాడిని. నేను పాడితే అమ్మాయి నన్ను చూడాలి, నేను వాయిద్యాలు వాయిస్తే అమ్మాయిలు నన్ను చూడాలి, ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నవాడిని. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దైవం నన్ను చూశారు, నేను ఎలా ఉంటున్నాను, నా కళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నన్ను గమనించిన తర్వాత నన్ను పిలిచారు. అయ్యా నువ్వు బాప్తిసం తీసుకున్నావా అడిగారు. నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, ప్రతి నెల నేను బల్ల తీసుకుంటానని చెప్పాను. అయితే నువ్వు మారుమనసు పొందావు అడిగారు. ఆ మారుమనసు కూడా తీసుకున్నా అని చెప్పాను. తీసుకుంటే ఎలా తీసుకున్నావు అడిగారు. ఇక్కడ అండి రేపటి దగ్గర పెనుముడి కాలం ఉందండి, ఆ పెనుముడి కాలం దగ్గర నాకు బాప్తిసం ఇచ్చారని చెప్పాను. అయితే ఆయన అయ్యగారు చెప్పారు, నీ కంటికి జయం ఉందా అడిగారు. కంటికి జయం ఉందా? చూడండి ఈ మాట నాకు కొత్తగా ఉంది. 6వ క్లాస్ నుంచి నేను చర్చికి వెళ్ళాను కానీ ఈ రోజు కూడా నీ కంటికి జయం ఉందా అనే క్వశ్చన్ ఎప్పుడే లేదు. బైబిల్లో క్వశ్చన్లు వేశారు. ఎట్లా మెతుషాల ఎక్కువసార్లు బతికాడయ్యా, ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరంటే మెతుషాల చెప్పేవాడిని. బైబిల్లో క్వశ్చన్లు అడిగేవాళ్ళు కానీ జీవితం మీద క్వశ్చన్ నాకు లేదు. నా జీవితంలో క్వశ్చన్ నేను వేసుకోలేకపోయినాను. నా కంటికి నాకు జయం ఉందా అనే జీవితం నాకు లేదు. నేను పరిశుద్ధంగా బతికానా అనే జీవితం నాకు లేదు. కానీ బైబిల్లో క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్తున్నాను. బైబిల్ వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి నా దగ్గర జవాబు ఉంది కానీ నా జీవితానికి జవాబు నాకు లేదు. ఇలాగ నా బతుకు సాగిపోతూ ఉంది. చూడండి ఈ విధంగా ఇంటర్మీడియట్కి వెళ్ళాను, డిగ్రీకి వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నటువంటి చూడండి మా ఫ్రెండ్స్కి వారికి లవర్ ఉంటే నాకు కూడా ఉండాలని చెప్పి ఆశిస్తున్నవాడిని. అయితే రాంగ్ కాల్కి ఫోన్ ఇస్తున్నవాడిని. ఒక నెంబర్ కొడితే ఆ నెంబర్లో ఎవరైనా అబ్బాయి ఇస్తే కనుక రాంగ్ నెంబర్ చెప్పేవాడిని. లేకుంటే ఎవరైనా అమ్మాయి ఫోన్ ఇస్తే అనుకోండి బాగున్న అమ్మాయి అని అడిగేవాడిని. వాళ్ళు తెలిసిన అబ్బాయిలాగా మాట్లాడుతున్నవాడిని. తర్వాత అర్థమయ్యేది నువ్వు ఎవరయ్యా అడిగేవాళ్ళు. తర్వాత అర్థమైన తర్వాత ఫోన్ పెట్టిస్తున్నవాడిని. ఇలాగా నా జీవితంలో అమ్మాయిలను ఏడిపించిన వ్యక్తి నేనే, రాంగ్ కాల్కి ఫోన్ చేసిన వ్యక్తి నేనే. తర్వాత చూడరాని దృశ్యాలు సెల్ ఫోన్లో చూస్తున్నవాడిని. నేను చూడండి ఆ పుస్తకాలు కూడా రకరకాల పుస్తకాలు చదువుకుంటూ నా జీవితంలో భయంకరంగా పాపలను జీవిస్తున్నవాడిని. చదువుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను కానీ నా హృదయంలో పాపం ఉంది. నా హృదయంలో పాపం అలానే జీవిస్తూ ఉన్నాను. ఒక పక్క పాపలను బతుకుతున్నాను, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాను, నామకార్థంగా జీవిస్తున్నాను. అయితే మారుమనసు నాకు లేదు. ఈ విధంగా జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సహవాసం రావడం జరిగింది. అయ్యగారు చెప్పారు, అయ్యా ఇది కాదయ్యా భక్తి, మారుమనసు పొందని చెప్పారు. అయితే అయ్యగారు ఉండడం వల్ల అయ్యగారు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఎక్కువ ప్రార్థించే వాళ్ళు నాకు ప్రార్థన ఉండేది కాదు. బైబిల్ చదివేవాడిని, ఎక్కువ నా సమయం అంతా బైబిల్ చదివేవాడిని, పాటలు పాడడానికి ఉపయోగించేవాడిని తప్ప ప్రార్థనకైతే ఇచ్చేవాడిని కాదు అవకాశం. అయితే ఆ చిన్నయ్య గారు యొక్క విషయంలో చూసినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నవాళ్ళు. నిజంగా ఆ అయ్యగారు నాకు పరిచయం వలన దేవుడి కృప వల్ల దేవుడిని భక్తిలో నన్ను నడిపించాడు. ఎక్కువ ప్రార్థన ఎలా చేసుకోవాలో చెప్పాడు.
అయితే నాకు వచ్చేది కాదు. తర్వాత మండవరిలో మీటింగ్స్ పెడితే తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నాకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాను, కానీ ఈ విధంగా పాపాలు ఒప్పుకో చెప్పారు. పాపాలు ఒప్పుకోవాలంటే ఏదో మేము పూజలు ఇస్తామండి అబద్ధాలని చెప్పేసి నాకు తెలిసిన 5 పాపాలు ఒప్పుకొని కలు తీస్తున్నాను. అయితే కొంతమంది గంటల తరబడి వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు గంట తరబడి నేను పాపినని చెప్పి చెప్తున్నారు. చూడండి, నాకు అర్థం కావడం లేదు. ప్రార్థన ఎంతసేపు చేస్తారా? ప్రార్థన గంటసేపు చేస్తారా? ప్రార్థన రోజంతా చేస్తారా ప్రార్థన అని చెప్పేసి నాకు ఆశ్చర్యమైంది. కొంతమంది యవనస్తులు చూడండి, వాళ్ళు ఏం తినకుండా ఉపవాసం ఉండి ఏడ్చుకుంటా, చూడండి అప్పటికే 2-3 రోజులు అయిందంట. నేను వచ్చాను, ఉదయాన్నే వచ్చి టిఫిన్ తినేసాను, మధ్యాహ్నం భోజనం పెడతానని చెప్పి ఎదురుస్తున్నాను. ఈ విధంగా అప్పటికే 2 దినాలు నా జీవితంలో వచ్చాను, కానీ తిన్నాను, కూర్చున్నాను, ప్రార్థన చెప్తున్నా, కానీ అయ్యగారు వస్తున్నప్పుడు కళ్ళు మూసుకునేవాడిని. అయ్యగారు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి చూసేవాడిని. చూడండి, ఈ విధంగా నా జీవితంలో ఏం పొందుకోలేకపోయేవాడిని. కన్నీరు వచ్చేది కాదు, హృదయం కఠినం అయిపోయిండేది. నాకు తెలిసిన అప్పుడు కూడా లోపల పాటలు పాడుతున్నవాడిని, లోపలే పాటలు పాడుతున్నవాడిని. ప్రార్థన రాకపోవడం వలన పాటలు పాడుతున్నవాడిని. ఈ విధంగా జీవిస్తున్నాను. చూడండి, తర్వాత అందరూ కూడా చెప్తున్నారు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడయ్యా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్తా ఉంటే నా హృదయంలో భారం ఉండేది. నేను వచ్చాను, అందరిలాగా వచ్చాను, కానీ అయ్యో నాకు ఒక దర్శనం రాలని చెప్పేసి అప్పుడు భారం వచ్చింది. నేను మోకరించాను. నిజంగా ఈ స్థలంలో వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. చాలా సంఘాలు నేను వెళ్ళాను, కానీ దైవస్వర సంఘానికి వెళ్ళాను, ఓసన మందిరానికి వెళ్ళాను. అయితే కేవలము పాటలు బాగుంటాయి చెప్పేసి పాటలకు వెళ్ళేవాడిని, వాక్యం ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోయేవాడిని, మీటింగ్స్ పెడితే వెళ్తున్నవాడిని. కానీ నిజంగా ప్రార్థన చేసుకోవాల్సిన మనసు నాకు ఎక్కడ రాలేదు. ఈ సవాసం వచ్చిన తర్వాత ఎలా ప్రార్థన చేసుకోవాలని దేవుడు నాకు నేర్పించాడు. అయితే మోకరించిన వెంటనే నా జీవితంలో పాపాలు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ కూడా మోకరించి, ప్రభువా ఇదిగో నా బాల్యకాలంలో ఇలాగా జీవించానయ్యా, యవ్వన కాలంలో సెల్ ఫోన్ చూసినటువంటి వ్యర్థమైన చిత్రాలు చూశానయ్యా, తెలియకుండా రహస్యంగా పుస్తకాలు చదివానయ్యా అని చెప్పేసి, చదువుకునే పుస్తకాలు చదివాని చెప్పేసి ఒక్కొక్క పాపం దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ట్రైన్లో వస్తున్నప్పుడు డబ్బులుండి కూడా టికెట్ తీసుకోలేదయ్యా, తర్వాత టిఫిన్ హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు కట్టుకుండా పారిపోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కటి కనబడతా ఉంటే అవన్నీ దేవుడు గుర్తిస్తున్నాడు. ఏడ్చుకుంటూ ఒప్పుకుంటున్నాను, ప్రభువా నేను చేశానని చెప్పేసి. అయితే 6వ క్లాస్ నుంచి ఎంఎస్సీ దాకా భక్తి చేశాను, కానీ ఆ భక్తిలో ఎక్కడ కూడా కన్నీరు కాచిన స్థితి లేదు. నా పాపం బట్టి నేను ఏడ్చిన రోజు లేదు. వెళ్ళాను, హడావుడిగా వెళ్ళి కూర్చునేవాడిని, అక్కడ పాట కోసం చూసేవాడిని, పాట పాడేవాడిని అంత తప్ప కేవలం ఏ రోజు కూడా నా పాపం బట్టి నేను ఏడవలేదు. కేవలం నా జీవితంలో పరిశుద్ధ కోసం ఎప్పుడూ ఏడవలేదు. పుస్తకాలు చదివేవాడిని, భక్తుల చరిత్ర చదివేవాడిని, కానీ అలా బతకాల ఆశ ఉండేది. కానీ అక్కడ చూస్తే సహవాసంలో అక్కడ ఉన్నటువంటి సంఘాలలో ఇలాంటి నడిపింపు లేదు. ఏకాంతకి వెళ్తున్నవాడిని ప్రార్థనకి, ఒక పుస్తకం తీసుకొని ఒక మాటల ఉదాహరణలాగా బతకాలి, లేకుంటే డేవిడ్ బ్రెయిన్ లాగా బతకాలి, డేవిడ్ లింగ్స్టన్ లాగా బతకాలని ఆశ ఉండేది. కానీ అది అంతవరకే చదివిన కొంతసేపు ఉండేది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేది. ఎందుకంటే నా జీవితంలో ప్రార్థన లేదు. పుస్తకాలకి, బైబిల్కి, పాటలకి ప్రాముఖ్యత ఇచ్చేవాను, కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత లేదు. ప్రార్థన లేదు కనుక నా జీవితంలో చెడిపోయానండి. ప్రార్థన లేక నా ఎవరికాల జీవితాన్ని పాడేసుకునే దౌర్భాగ్యని. సాయంకాలం అయితే చాలు 4ంటికల్లా బస్టాండ్కి వెళ్ళిపోయేవాడిని, లేకుంటే 6 దాకా కలరింగ్ కోసం రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నవాడిని. ఈ విధంగా నా జీవితంలో పాడైపోతున్న నన్ను ఈ సహవాసం నన్ను ప్రేమించిన తర్వాత, సహవాసం వచ్చిన తర్వాత మారుమనసు పొందేటప్పుడు అవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. బస్ స్టేషన్లో ఎలా తిరిగానో ఒక్కొక్కలాగా తిరిగిన నా జీవితము, రైల్వే స్టేషన్లో అయితే ఎలా తిరిగానో ఒక పందిలాగా తిరిగిన జీవితం నాది. నిజంగా రైల్వే స్టేషన్లో అక్కడ కొన్ని పందులు తిరుగుతూ ఉంటాయి, నేను కూడా తిరిగాను. చూడండి, బస్ స్టేషన్లో కొన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి, నేను కూడా అలా తిరిగిన కుక్కనే అని నాకు ఇక్కడ వచ్చినదా అర్థమైంది. ఏడ్చుకుంటా ప్రతి పాపాన్ని ఇక్కడ ఒప్పుకుంటా, ప్రభువా నా బాల్యకాలం ఇలా పాడిపోయినయ్యా, యవ్వన కాలంలో ఇలాగ నా జీవితాన్ని పాడేసని చెప్పేసి ఏడ్చుకుంటా ఇలా ఈ స్థలంలో దేవుడు మంచి మారుమనసుని ఇచ్చాడు. నాతో పాటు ఒక 50 మంది యవనస్తులు మారుమనసు పొందుకొనే స్థలం ఉండి ఆ కొద్ది రోజులు మళ్ళీ 10 రోజులు ఇక్కడే ఉండి ప్రార్థించుకున్నాం. ఆ మారుమనసులో దేవుడు
నా స్థితి అంతా నాకు చూపించాడు. తండ్రి లేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలాంటి దొంగతనం చేశానో, డబ్బుల కోసం ఎలాంటి తప్పు చేశానో అవన్నీ స్థలంలో దేవుడు నాకు చూపించాడు. తర్వాత దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత గొప్ప సంతోషం అనిపించింది. పాపం ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నడూ దర్శనం రాలేదు. పాపం ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నడూ ఆయన స్వరం వినలేదు. కానీ అన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుడు దర్శనం స్టార్ట్ అయినాయి. గొప్ప సంతోషం వస్తూ ఉంది. నా జీవితంలో మురికి నీళ్ళన్నీ కనపడుతూ ఉన్నాయి, అవి పోతూ ఉన్నాయి, కన్నీరు కాస్తూ ఉన్నాను, అవన్నీ ఒక్కొక్కటి దేవుడు తీసేస్తున్నాడు. ఆ విధంగా ఏడ్చుకుంటా ప్రభువా ఇలాంటి జీవించానయ్యా. హాస్టల్లో చూడండి, అక్కడ హాస్టల్ ఉన్నప్పుడు నా బ్రతుకంతా పాడేసుకున్నాను. చిన్న వయసులోనే నా జీవితంతో పాడేసుకున్నానని చెప్పేసి ఏడ్చుకుంటా ప్రతి పాపను ఒప్పుకున్నప్పుడు కరుణగల దేవుడు, కృపగల దేవుడు ఇదే స్థలములో దేవుడిని దర్శించాడు. దేవుడు నా పాపలు నాకు చూపించాడు. ప్రతి పాపం ఒప్పుడు జరిగింది. దేవుడు మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా కుమారుడా నీ పాపలు క్షమించబడని చెప్పేసి స్వరం వినడం జరిగింది ఇక్కడ. అయితే అంతకుముందు నేను భక్తి చేశాను, కానీ ఎన్నడూ కూడా ఆయన స్వరం వినలేదు. అంతకుముందు భక్తి సంఘానికి వెళ్ళాను, చాలా సంఘాలకు వెళ్ళా, కానీ ప్రార్థన తీసుకుని అలవాట్లేదు. అయితే దేవుడు కృప వల్ల దేవుడు ఈ సహవాసం తీసుకొచ్చాడు. ఎక్కడో ఎడారిన మొక్కడు నన్ను, ఎండిపోయిన మొక్క ఉన్న నన్ను దేవుడు కృప ద్వారా ఈ యొక్క సహవాసం అనేటటువంటి తోటలో నన్ను నాటాడు. చూడండి, నాలాంటి అనాథను ప్రేమించి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని స్థితిలో నన్ను ప్రేమించి ఈ సహవాసం ద్వారా నేను బలపడ్డాను. సహవాసం దానిలో ప్రార్థన నేర్చుకున్నాను. అయితే సహవాసం నన్ను ప్రేమించి దేవజండాల అమ్మగారు, ఇక్కడ ఉన్న అయ్యగారులందరూ కూడా నన్ను ప్రేమించి వారి యొక్క అనుభవాలు చెప్పి నన్ను బలపరిచారు. నిజంగా ఈ స్థలంలో నేను నిలబడ్డానంటే చూడండి, వాస్తవానికి నేను యేసుప్రభువుని ఎరగలేదు. నేను ఎరగపోయినా కూడా ఆయనను పట్టుకున్నాడు. నేను ఎరగపోయినా కూడా ఆయన పాటలు పాడిస్తూ ఉన్నాడు. నేను ఎరగపోయినా కూడా వాయిద్యాలు వాయిస్తున్నవాడిని. తెలియకపోయినటువంటి నన్ను దేవునితో ప్రేమిస్తే ఈ స్థలంలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అయితే మీరు బాల్యకాలం నుండి కూడా ఎరిగిన వారే, చక్కని పాట పాడే వాళ్ళే, యేసు ప్రభువు తెలుసుకున్న వాళ్ళే. అయితే నాలాగా ఉండకుండా మంచి భక్తి చేయాలని ఆశపడుతున్నాను. అయితే చూడండి, ఈ సహవాసం నన్ను ప్రేమించి దైవజనులు నన్ను ప్రేమించి ఈ భాగ్యం నాకు ఇచ్చారు. కాబట్టి అంతవరకు నమ్మకస్తునిగా జీవించలాగున నా కోసము పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పరిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిన్ను జీవముచును, హృదయములో నెమ్మదుచును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పరిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిన్ను జీవముచును, హృదయములో నెమ్మదుచును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే.
దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఈ వర్తమానాలు మీ హృదయంలో భద్రపరచుకోగలరని ఆశపడుతున్నాను. సమయం అయిపోయింది. మీ పట్టణాలకు, గ్రామాలకు, మీ ఊళ్ళకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. వెళ్ళిపోతున్నామని సంతోషంతో వెళ్ళడం కాదు, దేవుని వాక్యం విన్నాను, ఆ వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని నేను చూడాలి అనే ఆశ ప్రతి వ్యక్తికి అవసరం. దేవుని యొక్క వాక్యం విన్నాను అని చెప్పుకొనడానికి కాదు, ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, యవనస్తుల బలము వారికి అలంకారము అని ఉంది. ఏంటంట? యవనస్తుల బలము వారికి అలంకారము అని ఉంది. అంటే బలాన్ని బట్టి లోకవైపు చూడడానికి కాదు. నీకు బలం ఇచ్చింది ఎవరిచ్చారు? దేవుడే. నీ బలాన్ని బట్టి దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే బిడలగా మీరుంటే మీ ఆత్మీయ జీవితంలో ఎంతో బలవంతులై
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కృపను చూడగలరు. ఏదో వేడికగా దేవుని సంధికి వచ్చి వెళ్ళిపోవటానికి కాదు. దేవుని సంధికి వచ్చినటువంటి మీరు మీ ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైన పునాది వేసుకోవాలి. ఎలాంటిది ఆ పునాది అంటే, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ బలాన్ని ఆధారము చేసుకుని దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము మీకు దొరుకుతుంది. మీ బలాన్ని లోకానికి ఇచ్చి లోకం వైపు పరుగులు తీసి మీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఏమైపోతాం? మనం నశించిపోతాం. ప్లేరా చూడండి, గొలియాతు తన బలాన్ని ఆధారం చేసుకుని ఏమైపోయాడు? చనిపోయాడు. ఏం చేశాడు? తన జ్ఞానాన్ని బలాన్ని బలముందనుకున్నాడు, కానీ దేవునికి భయపడలేదు. ఎవరికితో వియ్యనకు వచ్చాడు అంటే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు మధ్యకు వచ్చి వారి మీద వారిని గెలవాలని ఆశపడ్డాడు. కానీ బాలుడైనటువంటి దావీదు బలవంతుడిగా సిద్ధపడ్డాడు. ఆ సమయంలో దేవుడు అతన్ని బలవంతుడిగా చేశాడు. బాలుడే, కానీ ఎవరు చేశారు యుద్ధం? యెహోవాయే అన్నాడు. ఎవరు మాట అన్నారు? ఆ మాట అన్నది బాలుడు, చిన్నవాడు. తన బలాన్ని ఆధారం చేసుకున్నాడు. ప్లరా ఆధారం చేసుకుని దేవుని వైపు చూశాడు. దేవుని యొక్క శక్తిని చూశాడు. దేవుని యొక్క కార్యము చూడాలని ఆశపడ్డాడు. గనుక ఏం చెప్పాడు? ఈ యుద్ధము యెహోవాదే. ప్లరా మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకములో యుద్ధం చేస్తున్నాం. దేనితో యుద్ధం చేస్తున్నాం? లోకములో తిరిగిలాడుచున్నటువంటి దురాత్మ సమూహములతో యుద్ధము చేస్తున్నాం. దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే యవనస్తుల యొక్క హృదయములను దోసుకుంటున్నాడు. వారి యొక్క జీవితాలు పాడు చేస్తున్నాడు. వారి యొక్క బ్రతుకులో ప్రవేశించి వారికి ప్రక్కద్రావణ పట్టిస్తున్నాడు. దేని చూపిస్తున్నాడు? కనబడుతున్నది ఈ కంటికి అందముగా లోకం కనబడుతుంది కనుక దాని వైపు చూసి బలాన్ని ఏం చేస్తున్నారు? లోకానికి అప్పగిస్తున్నారు. ప్రియమైనటువంటి బిడలైన వాళ్ళరా, మీ ఆత్మీయ జీవితంలో మీ బలం దేవునికి అప్పగించండి. దేవుని శక్తిని సంపాదించుకోండి. దేవుని యొక్క ప్రేమను మీ హృదయంలో భద్రపరచుకోండి. మీ తల్లిదండ్రులైన వారికి లోబడండి. దేవుని యొక్క మాట మీ హృదయంలో భద్రపరచుకోగలిగితే మీరు బలాఢ్యులవుతారు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మాట వింటే నువ్వు బలవంతుడవు. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, చూసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం లాస్ట్లో చూసుకుందాం. ఎవడ దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఏం చెప్తున్నాడైనా? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మాట వినిచున్న వాళ్ళరా, దేవుని వాక్యానికి లోబడుచున్న వాళ్ళరా, దేవుని మాట కొరకు ఆశపడుతున్న వాళ్ళరా, దేవుని వాక్యం వినాలని ఆశతో దేవుని సంధికి వచ్చుచున్న వాళ్ళరా, నీవు దేవుని బిడ్డగా నువ్వు మారాలి అంటే వాక్యం చేస్తుంది. ఎలా ఉండాలంట? దీనుడై. ఎలా ఉండాలి? తగ్గించుకునే మనసు. లోకంలో అది లేదు. తగ్గించుకునే స్వభావం లేదు. అందం ఉంటే తగ్గించుకోలేము, ఆస్తి ఉంటే తగ్గించుకోలేము, మంచి హోదా ఉంటే తగ్గించుకోలేము, దేవుని ప్రేమను మర్చిపోతాం. ప్లేరా, లోకం ఎలా కనబడుతుంది అంటే అది లోకంను ఆకర్షణీయంగా కనబడుతుంది కనుక ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉంటాం, దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, దేవునికి ఇష్టంగా జీవించాలని ఆశపడతాం. కానీ భక్తే, యుక్తే. పిల్లరా, యవనస్తులైన వాళ్ళరా, పరలోక రాజ్యము సమీపించుచున్నది. పరలోక రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యములో ప్రవేశించకపోతే నరకమున్నది.
ఆ నరకాలను తప్పించుకోవడానికి సంసిద్ధత కలిగి భక్తి చేయకపోతే నిన్ను ఎవ్వరు రక్షించలేరు. లేరా, నిన్ను ఎవ్వరు కాపాడలేరు. నువ్వు అనుకోవచ్చు, అమ్మ ప్రార్థన చేసింది, మా నాన్న ప్రార్థన చేస్తాడు ఏంటి, నా కోసం మా అన్న ప్రార్థన చేస్తాడు. ఎవరి ప్రార్థన నీకు అక్కరకు రాదు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటినీ ఆయన ఎరిగిన దేవుడు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, దేవా నిన్ను కూర్చునుట లేచుట నీవు ఎరిగినావు. నిన్ను నన్ను చూస్తున్న దేవుడు మన మధ్య ఉన్నాడు. నీవు ఎక్కడా తప్పించుకోలేవు. నీ ప్రవర్తన విషయంలో, నీ క్రియల విషయంలో దేవునికి నీవు సమీపముగా ఉంటే, నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుని యొక్క సహాయం నీకు దొరికింది. కానీ నీవు దేవుని తట్టు చూడకుండా నీ బలాన్ని ఆధారము చేసుకుంటే, నీ జ్ఞానాన్ని ఆధారము చేసుకుంటే దేవుని యొక్క శక్తి నీవు చూడలేవు. దేవుని యొక్క ప్రభావాన్ని నీవు చూడలేవు. ఇక్కడ వాక్యం మనం చదువుకున్నాం, ఏం చెప్తుంది? ఎవడు దీనుడై, ఎవరంట? ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై. ఎలాంటి మాట? ఏంటి మాట? ఎలాంటి మాట అది? నీ హృదయంలో ప్రవేశిస్తే నీవు దీనిత్వాన్ని నేర్చుకోవాలి. నలిగిన మనస్సుతో దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటకు లోబడాలని ఆశ ఉంటే, దేవుని వాక్యము నీ జీవితంలో ప్రవేశిస్తే, నీ జీవితాన్ని దిద్దుకుని పరీక్ష చేసుకుని నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎలాంటి ప్రభావం కలిగి ఉన్నావో ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్లేరా, యవనస్తులైన వాళ్ళ ఎక్కడున్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? వాక్యం వింటుంటే, వాక్యం చెబుతుంటే సెల్ ఫోన్లు చూసుకునే యవనస్తులు ఇక్కడ కనబడుతున్నారు. ఎదురుగా ఉంటే చూస్తారు నన్ను అని. ఎక్కడున్నావు నీవు? ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? సోదరి సోదరులారా, యవనస్తులైన వాళ్ళరా, తల్లిదండ్రులైన వాళ్ళరా, భయము లేని భక్తిని బిడ్డలకు నేర్పే వ్యక్తిగా నీవు ఉన్నావేమో నాకు తెలియదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. నీ బలాన్ని దేనికి ఆధారం చేసుకున్నావు? నీ బలం దేనికోసం వినియోగిస్తున్నావు? నీ బలాన్ని దేని కొరకు ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు. యవనస్తుల బలము వారికి అలంకారం అంట. ఆ బలాన్ని నీవు ఏం చేస్తున్నావు? ఎలా వినియోగించుకుంటున్నావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, బలాన్ని ఇస్తే, జ్ఞానాన్ని ఇస్తే, శ్రేష్టమైనటువంటి బుద్ధి విజ్ఞానం నీకు ఇస్తే నీవు దేనిని వినియోగిస్తున్నావు? ఆయన చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సరే, నిన్ను విడిచిపెట్టాడు. బలాఢ్యుడు అనుకున్నాడు గొలియాతు. నేను బలాఢ్యుని కదా, ఇశ్రాయేలు నేను జయించవచ్చు అనుకున్నాడు. బలాఢ్యుడే కూలబడ్డాడు. ఎక్కడ? ఎక్కడ? యుద్ధములో. కత్తితో చంపాడా? ఈటితో చంపాడా? ప్లేరా, దేనితో చంపాడు? ఒకే ఒక రాయి. ప్లేరా, ఒకే ఒక రాయి వడిసెలతో కొట్టగానే ఆ గొలియాతు యొక్క నుదుటను తగిలి బోర్లుగా పడ్డాడంట. ప్రియ సోదరి సోదరులారా, భక్తి చేస్తున్న మనుషున్న వాళ్ళరా, దేవుడు ఒక దెబ్బ కొడితే నువ్వు మరలా తిరిగి లేవలేవు. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. నీ యవన బలాన్ని బట్టి నీవు గర్విస్తున్నావేమో, నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, నీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో వస్తున్నానులే, భక్తి చేస్తున్నానులే అని ఆధారపడుతున్నావేమో, ఇవన్నీ శూన్యమే. అందుకని వాక్యం చెప్తుంది తెలుసా? 2వ వచనం మొదట చదువుకుంటే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పిల్లరా, ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు?
మన తాతను తీసుకురాలా, మన అమ్మమ్మను తీసుకురాలా. ఎవరు తీసుకొచ్చి ఇచ్చినవి కావివి. ఎవరిచ్చారు? ఏం చెప్తున్నాడు ఆయన? అవన్నీ నా హస్తకృత్యములే. ప్లేరా, ఎవరిచ్చారు ఇవన్నీ? దేవుడు ఇస్తే దేవుడికి ఇచ్చినటువంటి వాటిని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? దేని కొరకు వినియోగిస్తున్నావు? నీ బలాన్ని దేని కొరకు వినియోగిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము వింటే, దేవుని వాక్యం నీలో ప్రవేశిస్తే నువ్వు ఆ నరకాన్ని తప్పించుకోవాలి. ఎవరు చూసి వచ్చారనద్దు. ప్లేరా, ఎవరు చూసి వచ్చారులే అనుకుంటున్నారేమో. గుంటూరు జిల్లాలో ఒక ఆమె చనిపోయిందట. ఆమెకి 7 కుమార్తెలట. ఆ చిన్న పిల్లలప్పుడే భర్త చనిపోయాడట. ఆ 7 కుమార్తెలను ఆమె పెంచుతుంది. వివాహాలు అవ్వలేదు. యవనస్తులుగా ఉన్నారు. హఠాత్తుగా ఆమె కూడా చనిపోయింది. ఆ 7 ఆమె దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారంట. రియల్గా జరిగినటువంటి సంఘటన ఇది. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మాకు ఎవరున్నారు? మా తండ్రిని తీసుకున్నావు, మా బాల్యకాలంలోనే మా తండ్రిని తీసుకున్నావు, మా యవన దశ వచ్చింది, మా తల్లిని తీసుకుంటే మాకెవరు ఆధారం? మాకు మంచి చెడు ఎవరు చూస్తారు? మా తల్లిని బ్రతకాలి, మా తల్లిని పంపించాలి అని అడుగుతున్నారంట. వారు 7 కూర్చుని చుట్టూ కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. ఏమి చనిపోయింది అని ఆ పాస్టర్ గారికి కవర్ చేస్తే ఆ పాస్టర్ గారు అన్నారంట, సేవకులు లేరు, మీటింగ్లో ఉన్నారు, 3 రోజుల దాకా రారు, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, మీటింగ్ మాత్రం వెళ్ళారు, 3వ రోజున వస్తానని చెప్పారు అన్నారంట. ప్రార్థన చేస్తున్నారంట. ప్రభా, అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా తల్లి బ్రతకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. లేరా, ఆయన వచ్చాడు. ఆయన కార్యక్రమం చేయడానికి అన్నీ సిద్ధపరిచేశాడు. సమాధి పెట్టెలో పెట్టేశారు. ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, ఈ ఆత్మను మీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థన చేస్తాడు సేవకుడు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ప్రభా, ఈ ఆత్మను పంపు అన్నాడట. ఏమన్నాడు? ఈ ఆత్మను చేర్చుకో ప్రభా అనబోయి ఈ ఆత్మను పంపు ప్రభా అన్నాడట. అంతే, లేచి కూర్చుని ఏడుస్తూ ఉందంట. అయ్యా, ఎందుకు నన్ను పిలిచారు? ఈ భూలోకము పాపం అనే మురుగుడుతో అది ఎంతో భయంకరముగా ఉంది. నేను ఆహ్లాదకరముగా దేవుని రాజ్యంలో ఎంతో సంతోషించుచున్న నన్ను ఎందుకు పిలిచారయ్యా? ఈ పాపం అనే మురుగుడులో ఈ పాపము బొడబడ అని బొడగలు వస్తూ ఉంది. నల్లగా ఆ లోకం ఎంతో భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన లోకానికి నన్ను ఎందుకు పిలిచారయ్యా? ప్లరా, లోకం ఎలా ఉంది? ఎలాంటిది లోకం? ప్లరా, ఆశలతో నిండి ఉన్నది లోకం. ఈ లోకములో ఉన్నాం. ఈ లోకాన్ని సృష్టించింది ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఉన్న నీవు నేను ఎలా ఉండాలి? ఆయన వలె ఉండాలని చెప్పాడు. నేను పరిశుద్ధుడను, నీవును పరిశుద్ధుడుగా ఉండాలి. ఉన్నామా? సోదరి, యవనస్తులైన వాళ్ళరా, మీ ఆలోచన ఏమిటి? మీ తలంపులు ఎలా ఉన్నాయి? మీ ఆశలు ఎలా ఉన్నాయి? ఒరే కాలం నాకు యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. నాకు భయం వేస్తుందండి అంటున్నాడు. ఎందుకు భయం వేస్తుంది నీకు? ఏమోనండి, భయం వేస్తుందండి, నేను ఎగ్జామ్ రాయాలండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానేమో, నాకు జాబ్ రాదేమో అని నేను భయపడుతున్నానండి. భయపడటానికి కారణం ఏంటి? నీ పాపమే. పాపము హృదయములో ఉంటే భయం ఉంటుంది.
మనిషి ఎదుడు పడలేడు, ఎదుటికి రాలేడు. అందుకే పాపం హృదయంలో ఉండటాన్ని బట్టి చాటు చోటు చూసుకుని వారి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారట. చూసారా? యవనస్తుడైన బిడలైన వాళ్ళరా, మీ గమ్యం ఏమిటో మీరు తెలుసుకోకపోతే నరకములో కాలిపోతారు, నరకములో కాలిపోతారు. దేవుడిని ప్రేమించి మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నేను చేయాలని దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడికి అవకాశం ఇస్తే ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు, ఎలా సమకూర్చుకుంటున్నావు, ఏమి చేస్తున్నావు, నీవు ఎక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు? యెహోవా దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఏమంటున్నాడు? ఆదామా నువ్వెక్కడ ఉన్నావయ్యా? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా, చెట్టు చాటున ఉన్నాను. పిల్లరా, నీ జీవితంలో పాపం ఉంటే చాటు బ్రతికే, చాటు జీవితమే, చాటు మనసు ఉండదే కానీ ధైర్యంతో ముందుకు రాలేవు. చెప్పగలవా? నాలో పాపం లేదు, నాలో పాపం లేదు, నా క్రియలు కరెక్ట్గా ఉన్నాయి, నేను దేవుని చూస్తున్నాను, దేవుని యొక్క సహాయం చేయగలడు, ఆయన నాతో మాట్లాడుచున్నాడని ధైర్యంగా చెప్పగల ఆత్మీయత నీలో లేకపోతే రాకడ వస్తుంది, రాకడ వస్తుంది. నేను నీవు హెచ్చించుకుంటున్నావేమో నాకు తెలియదు, నేను పర్వాలేదు అనుకుంటున్నావేమో, నేను మంచి భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావేమో నేను ఎరగను, కానీ నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎవరు చూసేది? అమ్మ నిన్ను చూడలేదు, మీ నాన్న నిన్ను చూడలేదు, మీ తాత అమ్మమ్మలు చూడలేదు. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? రాత్రి సోదరుడు చెప్పాడు కదా, యవనస్తుడు ఏం చెప్పాడు? నాకు బెడ్రూమ్, పర్సనల్ రూమ్ కావాలి. ఎందుకు? స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛను కలిగి బ్రతకడానికి తల్లిదండ్రులతో కలిసి ఉండే పని లేదా? ఈనాటి సమాజం అలా అయిపోయింది. యవనస్తులని బిడలరా, మీరు యవన జీవితాన్ని, యవన బలాన్ని మీరు ఎలా వినియోగిస్తున్నారో నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యములో సత్యాన్ని నీ వింటే నలిగిన హృదయం కావాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయమే కలవాడై నా మాట విని వణుకుచుండును, వారిని నేను దృష్టించదను, వారిని నేను చూస్తాను, వారిని నేను కరుణిస్తాను, వాడు అడిగిన ప్రతిదీ సమకూరుస్తానంటున్నాడు ఆయన. నలిగిన మనస్సు ఉన్నదా? నలిగిన హృదయం నీకున్నదా? దేవుని వాక్యం వినే జ్ఞానం నీకున్నదా? దేవుని మాటలు ఆలకించే అనుభవం నీకున్నదా? ఉంటే ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవుని సన్నిధికి ఇద్దరు వచ్చారంట. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? ఎవరు ప్రార్థన ఆలకించాడు? పరిసేయుడు ఏం చేశాడు? తనకున్నటువంటి స్థితిని బట్టి, బలాన్ని బట్టి, తనకున్నటువంటి అతిశయాన్ని బట్టి ప్రార్థన చేశాడు. వింటున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు. సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయుడు ప్రార్థన ఆయన వింటున్నాడు. పరిసేయుడు ప్రార్థనలో ఏముంది? అతిశయం ఉంది. ఏ ప్రార్థన వింటాడు ఆయన? గర్విష్ఠుల గర్వం అనిచ్చే దేవుడు ఆయన. గర్వపు మాటలను అనిచేవాడు యేసు ప్రభు. ఎవరిని? ఎలాంటి ప్రార్థన ఆయనకి ఇష్టం? నలిగిన హృదయము. ఏ ప్రార్థన ఇష్టం ఆయనకి? ఎలాంటి ప్రార్థన? నలిగిన హృదయము గలవాడై. ఎవరైతే వణుకుచుంటారో, అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడు కదా, నా క్రియలు ఎరుగునే కదా, నా ప్రవర్తన ఎరుగునే కదా, నా జీవితం ఆయనకి తెలుసునే కదా, ఆయన నన్ను చూస్తున్నాడనే భయం లేకపోతే ఆయన దృష్టిలో నీవు పడతావు. ఏం చేస్తావు? నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన గొప్ప కార్యములు చేస్తాడు. ఒక దినాన నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు సహాయం చేయాలి, నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు ఈ లోకంలో నాకు ఎవరు లేరు,
నీవు నన్ను సేవా పరిచర్యకు పిలిచావు. నేను ఒంటరిగా ఈ స్థలంలో ఉన్నాను. నువ్వు ఇలాంటి శోధన నాకు పెడితే ఈ శోధన నేను జయించలేను ప్రభువా. నీ నామమునకు అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండలేను. నా కుమార్తె చనిపోవడానికి వీల్లేదు. నా కుమార్తె బ్రతకాలి అంటున్నాను. నా కుమార్తె చనిపోయి సమాధి పెట్టెలో పెట్టినట్టు దేవుడు నాకు చూపిస్తున్నాడు. నా హృదయం బ్రద్దలైపోతుంది, నలిగిపోతుంది. ఏమైనా సరే నా కుమార్తె ఒకవేళ చనిపోతే, సమాధి చేయబడితే, మీ దాసులు రాగానే ప్రార్థన చేస్తే నా కుమార్తె లేవాలి. సమాధి పెట్టెలోంచైనా సరే నా కుమార్తెను బ్రతికించకపోతే నేను సేవ చేయలేను అని చెప్తున్నాను. పిల్లరా, నేను అడిగిన ప్రతిదాని దేవుడు నాకు ఇచ్చాడు. నేను అడిగిన అంశ విషయంలో నేను ఓడిపోలేదు. నువ్వు నలిగిన మనస్సుతో దేనిని అడిగినా ఆయన నీకు ఇస్తాడు. ఏం అడుగుతున్నావు నీవు? లోక సంబంధమైన వాటిని అడిగే వ్యక్తిగా ఉన్నావా? నీ యవన జీవితాన్ని పాడు చేసుకోవడానికి లోక సంపదలను, లోకములో ఉన్న కనబడే ఆశలను కోరుకుంటున్నావేమో నాకు తెలియదు. దేన్ని కోరుకుంటున్నావో నేను ఎరగను. కానీ నీవు దేవుని వైపు చూస్తే, నలిగిన హృదయముతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని కార్యము కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, అది ఎలాంటిదైనా సరే. చనిపోతే బ్రతుకుతారా? బ్రతకరు. ఏమని ప్రార్థన చేస్తాను నేను? ఏమని ప్రార్థన చేశాను? నా కుమార్తెకి ఎటు కాలు అటే, ఎటు చెయ్య అటే, కన్ను మూసేసేసింది, కంటి చూపు కూడా లేదు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను. మీ దాసులు ఎక్కడ లేరు, మీటింగ్కి వెళ్ళారు. ఎక్కడో జరిగిన సంఘటన నేను విన్నాను. ఆ సంఘటన ఆ తల్లి లేచింది. నేను అడుగుతున్నాను ఈ సమయమందు, నువ్వు నాకు సహాయం చేయాలి అని నలిగిన హృదయముతో దేవుని నేను ఆరాధించాను. ఎక్కడో దూరముగా ఉన్నటువంటి దైవజనులు, వారం రోజులకు రావాల్సిన దైవజనులు వచ్చేసారు. దేవుడు చెప్పాడట, నీవు ఇంటికి వెళ్ళు అని. వెంటనే దైవజనులు వచ్చేసారు. చూస్తే పిల్ల చనిపోయిన వ్యక్తిగా కనబడుతుంది. గుండె కొట్టుకున్నట్టు కనబడుతుంది. కానీ ఎటు చెయ్యటే, ఎటు కాలటే ఉంది. నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను. ఎందుకు నా కుమార్తెకి ఇలా వచ్చింది? ఎందుకు ఇలా జరిగింది? నా పాపం ఏమిటో నాకు చూపించు అని అడుగుతున్నాను. దైవజనులు వచ్చి చెప్పారు, ఇవి చనిపోద్దట అని. చనిపోవడానికి వెళ్ళలేదు. చనిపోతే నేను సేవ చేయలేను. నా కుమార్తెను బ్రతికించాలి. నా కుమార్తెని బ్రతికించి నాకు ఇవ్వాలి మీరు. పిల్లరా, ఆయన ప్రార్థన చేసి ఆమె బిడ్డ నాకు ఇచ్చారు. పిల్లరా, నువ్వు ఎలాంటి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఎలాంటి వ్యక్తిగా ఉన్నావో తెలియదు. నీ జీవితంలో పాపముచ్చుకొని చాటం చూసుకుంటూ, లోకాన్ని చూసుకుంటూ, ఆశలు చూసుకుంటూ, కోరికలు చూసుకుంటూ భక్తి చేస్తున్నావేమో. నా కుమారుడు మంచోడలే, నా కుమార్తె మంచిదలే అని ఆశపడుతున్నారేమో తల్లిదండ్రులైన వారా. మొదట నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. నీ కుటుంబాన్ని కట్టుకోలేని తల్లిగా నీవు ఉంటే నిన్ను తీర్పులానికి తీసుకొస్తాడు దేవుడు. నీకు తెలుసుండి గద్దించలేని వ్యక్తిగా ఉంటే తీర్పులకు తెస్తాడు నిన్ను. కనుక దేవుని భయం ఉండాలి. నీకు ఇచ్చినటువంటి ఆ యవనస్తుల బలాన్ని దేని కొరకు ఖర్చు అవుతున్నారు? గ్రహిస్తున్నావా? గ్రహించే వ్యక్తిగా ఉన్నావా? ఆత్మల కొరకు భారము కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటూ అనేక మంది నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు లేకపోతే నీవు దేవునికి ఇష్టరాలుగా ఉండలేవు. వాక్యంలో సత్యాన్ని మనం గమనిస్తే దేవుని సంధికి వచ్చిన సుంకరి
ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవా ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎందుకని వణుకుతూ భయపడుతూ, అయ్యో ఆయన చేసినటువంటి హస్తకృత్యములటువంటి ఈ లోకములో ఆయన పోలికగా చేసిన నేను ఉన్నాను కనుక ఆయనకి విరుద్ధం అనేది నాలో ఏముందో, నా జీవితంలో ఎలాంటి అవిధేయతలదో, అయ్యో నేను దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో అని భయపడుతూ దూరముగా నిలుచుండి ఎటు చూస్తున్నాడు? ఆకాశం వైపట కనులెత్తాడంట. ఎటు చూస్తున్నావు? నీ కనులు ఎటు చూస్తున్నాయి? కూర్చున్నావు, మందిరంలోనే కూర్చున్నావు, నీ కళ్ళు ఎటు చూస్తున్నాయి? నీ కళ్ళు దేని చూస్తున్నాయి? వేటిని చూడగలుగుతున్నాయి నీ కనులు? యవనస్తులైన వాళ్ళరా, నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నేను పాపం చేయలేదండి. దావీదు దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, నీ పాపమును బట్టేనయ్యా నీ బిడ్డలు అలా పుట్టారు అంటే ఆయనకు చాలా కోపం వచ్చిందంట. నేను పాపం చేయలేదు, నేను ఎన్నడూ తాగలేదు, నేను అలాంటి అలవాట్లు నాకు లేవు అని చెప్పాడంట. దావీదు అబ్రహ్మయ్య గారు వాక్యం తీసి చూపించారంట. ఒక మోహపు చూపు చూస్తే ఆ క్షణమందే ఆమెతో వ్యభిచరించినట్లని ఆ బైబిల్ అతనికి ఇచ్చి చదివిస్తే అతను అన్నాడంట, అయ్యా ఎలా అయితే నాలో ఇంకా చాలా పాపాలు ఉన్నాయి, ప్లేరా నాలో చాలా పాపాలు ఉన్నాయి. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ పాపం చేయలేదని ఆలోచనలో ఉంటున్నారేమో, కానీ నీ తలంపులు, నీ చూపులు, నీ ఆశలు, నీ కోరికలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నావు నీవు? దేవునికి ఇష్టమైనటువంటి అలంకరణ ఏంటండి? బైబిల్లో ఉంది. ఏమనుంది? జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, ప్లేరా వెలగల వస్త్రములను ధరించుకున్నటయు. చదవండి తొందరగా ప్లేరా. ఎలా ఉండాలంట? ఇవన్నీ అలంకరించుకుని ఏం చెప్తారంట? నేను దైవ భక్తి గల వ్యక్తిని. నిజమేనా? నీ ఆత్మస్థితి ఎలాంటిది? బాహ్యమైనటువంటి అలంకరణ కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా, నీ అంతరంగ సౌందర్యం కావాలి. అంతరంగ సౌందర్యం కావాలంటే నీ బ్రతుకులో దేవునికి స్థలం ఉంటే, దేవుని ఆత్మచర్య నీ జీవితంలో భద్రపరుచుకుంటే, ఆత్మ సంబంధమైనటువంటి నియమముతో నువ్వు భక్తి చేస్తావు. నీ కంటిని కాసుకుంటావు, నీ మనసును కాసుకుంటావు, నీ దేహాన్ని కాసుకుంటావు, నీ బ్రతుకును కాసుకుంటావు. చాలామంది వస్త్రాలు వేస్తారు ఏంటి, బెత్తుడంతే ఉంటుంది, జాకెట్ వెనక ఎంత ఉంటుంది, వాళ్ళంతా కనబడుతూనే ఉంటుంది. ప్లరా భక్తి చేస్తున్నావా? వేషధారి, నీకు నరకం ఉందని తెలియజేస్తున్నాను. ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు నీవు? దేవుడు నిన్ను, నీ శరీరాన్ని అంతటిని మనుషులకి చూపించమని నిన్ను సృజించలేదు. ప్లరా ఏం చెప్పాడు ఆయన? ఎలా ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టునైనా. ప్లరా ఎక్కడంట? అక్షయ అలంకారము కాక మీ హృదయం అనే అంతరంగ అలంకారం అలంకరించుకునే భక్తి లేకపోతే పరలోకము లేదు. సరే, అలంకరించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రంగా ఒక యవనస్తుడికి వివాహం చేయవలసి వచ్చింది.
చాలా చచ్చి వారం రోజుల నుంచి నేను వెళ్తాను అంటున్నాడు. ఇంటికి వెళ్తాడేమో అనుకుంటున్నాను. నేను పంపించట్లా. నువ్వు వద్ద ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలంటున్నానని గబగబా కైకులు వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాడంట. నా మ్యారేజ్ కదా అందుకని నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళానండి. సౌందర్యం లేదు, కావలసిన సౌందర్యం ఏంటి? నీ అంతరంగము. పై వేషము ఎలా ఉన్నా అంతరంగ సౌందర్యం నీలో ఉంటే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. అందుకని శంకరతో మాట్లాడుతున్నాడు. ఆయన శంకర చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం లేదు. ఎందుకని అంటున్నాడు. ఆకాశం మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠం అయ్యింది కనుక ఆకాశం వైపు కళ్ళెత్తుటకే నేను యోగ్యుడను కాను. చూసారా ఎలాంటి విధేయత, భక్తి చేస్తున్నామని చెప్పుకొనిచ్చినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ భక్తి నిన్ను రక్షించాలి. సమయం లేదు, రాకడ వచ్చేస్తుంది. ఆయన ఎదుర్కోవాలి. వయసుతో నిమిత్తం లేదు. నేను చిన్నపిల్లని కదా, నేను చిన్నవాడిని కదా, నేను మరొక పర్యాయము నా జీవితాన్ని సరి చేసుకుంటాను అనుకుంటావేమో. నీ తల్లి నిన్ను రక్షించలేదు, నీ తండ్రి నిన్ను రక్షించలేడు, నీ అక్క చెల్లెల్ని రక్షించలేరు. నీకు నీవే రక్షించుకునే సమయం ఇది. నీకు నీవే నీ జీవితాన్ని పరీక్ష చేసుకుని శ్రేష్టమైన భక్తి చేస్తూ విలువైన దాన్ని సిద్ధపరచుకునే సమయం ఇది. ఈ సమయమును నువ్వు పోగొట్టుకో ఉంటావేమో నాకు తెలియదు. నువ్వు అనుకోవచ్చు, నేను యవనస్తురాలు కదా, నేను యవనస్తుని కదా, ఎంజాయ్ చెయ్యొద్దా? ప్లరా ఎంజాయ్ ఎక్కడ చేయాలి? నరకంలో చేయాలి. ఈ లోకంలో ఎంజాయ్ నువ్వు చేస్తే అక్కడ నరకమే. ఆ నరకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలాంటి ఆశ కలిగి ఉంటావో, ఎలాంటి కోరిక కలిగి ఉంటావో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటావో అదే చీకటి అక్కడ నీలో పనిచేస్తుంది. నువ్వు ఒక వ్యభిచారమైతే ఆ వ్యభిచారమైన దెయ్యము అగ్గిలో నిన్ను వ్యభిచారం చేయడానికి నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. ప్లరా తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకోలేవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పర్లేదులే, ఒక గంట ఓర్చుకుందాం అనుకుంటావేమో. నిత్యము నీ జీవితకాలం అంతయు ఆత్మకు చావలేదు, శరీరానికి చావుంది, ఆత్మకు చావలేదు. నీ జీవితకాలం అంతయు ఆ నరకములో బంధించినప్పుడు నువ్వు ఈ లోకములో ఏ ఆశతో చనిపోయావో, ఎలాంటి కోరికలతో నువ్వు చనిపోతావో అదే చీకటి నీ మీద దాడి చేస్తూ నేను ఇబ్బంది పెడుతూ నువ్వు ఎంత ప్రలాపించినా, ఎంత కన్నీరు కార్చినా, నీవు రద్దు చేసినా నీకు అక్కడ అబ్బలెవరు నీకు సహాయం ఇచ్చారు. ఇప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, నీ హృదయ అలంకరణ దేవునికి ఇష్టంగా ఉందో లేదో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో నువ్వు గ్రహించకపోతే, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనం ఉన్నాం. ఇవన్నీ ఆయన హస్తకృత్యములేనంట. ఏంటవి? ఈ లోకమంతా ఎవరిది? ఆయనవే. కనుక మనం ఎలా ఉండాలి? నలిగిన హృదయముతో ప్రార్థించగలిగితే నీ బలమునకు ఆయన ఏమిస్తాడు? సహాయం ఇచ్చాడు. గొప్ప మేలు కలుగుతుంది. నీ బలాన్ని దేనికోసం వినియోగిస్తున్నావో నాకు తెలియదు, దేని కొరకు ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు, దేని కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావో నాకు తెలియదు. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నిన్ను పిలుస్తుంది, లోకం నిన్ను వెంటాడుతుంది. ప్లేరా, ఒక తల్లి ఒకే ఒక తన కుమారుని చదివిస్తూ ఉంది. తండ్రి లేడు. నా కుమారుడు యోగ్యుడవ్వాలి, మంచి స్థితిలో ఉండాలి, నా కుమారుడు మంచి చదువుకుంటే నాకు సహాయపడతాడని ఆమె ఎంతో కష్టపడి తన కుమారుడు చదివిస్తుంది పట్టణంలో పెట్టి. తల్లి కష్టార్జితాన్ని అనుభవిస్తూ స్నేహితులతో కలిసి తన విద్యలో రాణించలేక లోకంలో కనబడే ఆశలకు లోనై పరుగులు తీస్తూ ఉన్నాడు.
అనేక విషయాల్లో జారిపోతూ ఉన్నాడు. తల్లి ప్రార్థన పర్రాలు, తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి ఎంతగానో కన్నీరు కాసింది. అయ్యా, నా కుమారుడు చుట్టూ కంచివేయి, నా కుమారుడు యోగ్యుడిగా ఉండాలి, నా కుమారుడు నీతిమంతుడిగా ఉండాలి, నా కుమారుడు పరిశుద్ధుడిగా చేయయ్యా అని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రతి దినము తన బిడ్డ కొరకు ఎంతో ప్రలాపిస్తుంది. సెలవులు ఇస్తున్నారు, ఇంటికి రావట్లేదు. సెలవులు ఇచ్చినా ఇంటికి వచ్చేవాడు కాదట. ఆమె కన్నీరు మునీరు అంతా దేవుని మీద పెడుతుంది. అయ్యా, నాకు సహాయం ఇచ్చేవానని, నాకు సహాయం ఇచ్చేవా అని ప్రార్థన చేస్తూ ఉందంట. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కుమారుడు మారలేదు. ఆమె ఎంతో ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకొని కష్టపడి ఆ ద్రవ్యాన్ని పంపిస్తూ ఉంది. అది తింటూ పట్టణమునకే బానిసైపోయాడు. అతడు ఒక వేశ్య చేతిలో చిక్కబడ్డాడు. అతడు కాలేజీకి వెళ్తూ వస్తున్న దారిలో ఒక వేశ్య చేతిలో చిక్కబడి ఆ వేసితో తిరుగుతూ త్రాగుతూ ఉంటూ జీవిస్తున్నటువంటి దినాల్లో ఒకరోజు రోడ్డు అమ్మట వెళ్తుంటే ఇలాగ మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ చూసుకుంటూ వెళ్తుంటే ఆశ కలిగిందంట. మా అమ్మ ఎంతో ప్రార్థన చేస్తుంది, మా అమ్మకి చెప్తాను, నేను మీటింగ్కి వెళ్ళానమ్మా అని చెప్పొచ్చు అని వెళ్ళి అక్కడ కూర్చున్నాడట. ఆ మీటింగ్లో కూర్చున్నాడంట. ఆ మీటింగ్లో కూర్చుంటే వాక్యం వినబడుతుంది, వాక్యం చెప్తున్నారు. తన జీవితానికి కావలసినటువంటి మెటీరియల్ దేవుని చేత చెప్పబడుతుంది. దేవుని సేవకుడి చేత మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ వాక్యం అంతా విన్నాడు. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. అయ్యో, నా జీవితం ఇలాగే ఉంది కదా, నా జీవితం ఇలాగే ఉంది కదా, నా గురించి మాట్లాడుతున్నాడు ఈయన అని తన జీవితంలో పరీక్ష చేసుకోవటం ప్రారంభించాడు. వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం అనుకున్నారట. ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు చెప్పగానే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితం అంతా తన ముందుకు వచ్చేసింది. ఒక సినిమా తెర ఎలా చూపిస్తుందో తన బ్రతుకంతా తనకు అర్థమైపోతుంది. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వీడు మాత్రం, ఆ యవనస్తుడు మాత్రం అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. తన పాపానంతటిని ఒప్పుకుంటున్నాడు. పాపానంతటిని ఒప్పుకునే వరకు ఆ పరిశుద్ధాత్మ శక్తి అతను విడిచిపెట్టలేదు. తన బ్రతుకులున్న ప్రతి పాపాన్ని కక్కేశాడు. తన హృదయం అంతా తేలికైపోయింది. అతడు ప్రార్థన చేపించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్తూ వస్తున్నాడు. ఆ మార్గమున వెళ్తే ఆ వేసి చేతుల్లో నేను చిక్కబడతానని వాడు వేరొక మార్గం గుండా వెళ్తున్నాడు. వేరొక మార్గం గుండా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈమె అతను కొరకు కనిపెట్టుకుంటూ ఉంది. ఏంటి, కాలేజీకి వెళ్ళటం లేదా, ఏమయ్యాడు ఏమయ్యాడు ఏమయ్యాడని ఈమె ఎదురు చూస్తూ ఉందంట. ఒక దినాన తప్పించుకుని వేరొక సందులో గుండా వెళ్ళి ఆ కాలేజీకి వెళ్తుంటే పిలుస్తుందంట. ఎవరిని పిలుస్తుంది? ఎవరిని పిలుస్తుంది? పిల్లరా చూడండి ఎంత విచిత్రమో. దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు పెట్టి పిలుస్తుంట. అగస్టిన్. ఏం చెప్తుంది? అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుందంట. అతడు వెనక్కి తిరగట్టలేదు. ఏం చెప్తున్నాడో తెలుసా? అమ్మా, పాతవాడు చచ్చాడు, ఆ పాతవాడు చచ్చిపోయాడమ్మా, వీడు క్రొత్త అగస్టిన్. ఎవరు? వాడు పాతవాడు చచ్చిపోయాడమ్మా, వీడు క్రొత్తవాడు, వాడు నిజానికి రాడిక. మారావా యవనస్తురాలా? ఓ యవనస్తుడని బిడ్డ, నీవు మారకపోతే నీ జీవితంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. నీ జీవితాన్ని దిద్దుకోకపోతే నరకములో యాతన పడతావు. గమనిస్తున్నావా? నీ ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకోవాలని ఆశ ఉందా? దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశ ఉందా? ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కనుడెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించాయా. ఏం చెప్తున్నాడు?
పాపినైన నన్ను కరుణించు. ఏం చెప్తున్నాడు? పాపినైన నన్ను కరుణించు. ప్రార్థన చేయగలవా? నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే నీ జీవితంలో ఎంత సంతోషమో ఎంత ఆనందమో తెలుసా? చాలామంది భక్తి చూస్తున్నారు కానీ గురుడ్డివారిగా ఉన్నారు. నీలో ఉన్న గురుడితనాన్ని తీసుకోకపోతే పరలోకం చేరలేము. పరలోకం ఊరెక్కనే లేదు పరలోకం. నేను భక్తి చూస్తున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరుగుతున్నాయి కదా అని ఆలోచిస్తున్నారేమో. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి సోదరులారా, నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. మాటలతో లేదు పరలోక రాజ్యం, మాటలతో లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి నీవు నలగొట్టబడిన వ్యక్తిగా ఉండాలి. విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క కార్యము నువ్వు చూడలేవు, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడలేవు, దేవుని యొక్క ప్రభావం నువ్వు చూడలేవు. దైవ శక్తితో నువ్వు నింపబడకపోతే నరకములో నువ్వు యాతన పడతావు. కనుక ఆ నరకాన్ని తప్పించుకోవడానికి ఇలాంటి యవనస్తులకు కోటం. నీ బలాన్ని ఎక్కడ వృధా చేస్తున్నావో, దేనికి అప్పగిస్తున్నావో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో, ఎలా నీ సమయాన్ని గడుపుతున్నావో నీవు పరీక్ష చేసుకొనడానికి ఈ సమయం దేవునికి ఇచ్చాడు. సద్వినియోగం చేసుకోగలవా? నీలో ఉన్న పాతవాడు చచ్చిపోయాడు. ఈ మీటింగ్కి వెళ్ళాను, నేను నా జీవితంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని విడిచిపెట్టేశాను. ఇక నేను చూడను, ఇక నేను చేయను, దాని వైపు చూడను అనే ఆశ నీలోకి వస్తే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 4 దిన కూడికలో దేవుని వాక్యము చేత మన హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని యొక్క కృపను మీ హృదయంలో భద్రపరచుకుని దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యములు చూడగల ఆత్మీయ జ్ఞానం దయచే ప్రభువాని ఎవరికి వారే ప్రార్థన చేసుకోనండి. దేవుడు అనుగ్రహించి ఈ కృప ప్రతి వ్యక్తి జీవితంలో క్రియ జరుగులాగన ప్రతి వ్యక్తిని బలవంతులుగా శ్రేష్టమైనటువంటి సైనికుల వలె సహవాసములో ఏర్పరచబడినటువంటి ఈ సహవాసంలో నేనొక సైనికుడిగా ఉండాలి అని ఆశ కలిగిన వారందరూ మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రతి వ్యక్తి ఆశను బట్టి దేవుని యొక్క సహాయం మనకు జరుగుతుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి కనుకరు గల దేవా, ఆశ్చర్యకరుడా, ఈ యవనస్తుల కూడికలో ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ప్రేమించి మీ సన్నిధికి పిలిచారయ్యా. విత్తబడిన సువార్త వీరి జీవితంలో క్రియ జరిగించి నూతనపరచండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. మా బ్రతుకుల్లో ఉన్న పాతవాడు చచ్చాడు, మేము నూతన స్వభావం కలిగి మా గృహాల్లో ప్రవేశిస్తున్నాం, మా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తామని ఆశా ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. యవనస్తుల బలము వారికి అలంకారం అని చెప్పారు. నీ వాక్యము చేత అలంకరించబడినటువంటి ఆత్మీయ మెట్టులో ప్రతి వ్యక్తిని సిద్ధపరిచి సహవాసములో మంచి సైనిక వలె పనిచేయడానికి తగిన యోధులుగా బిడ్డలందరినీ సిద్ధపరచండి. నాయన వారి జీవితంలో ఎక్కడ లోకము వారి బ్రతుకుల్లో ఏలుబడి చేయకుండా శ్రేష్టమైనటువంటి మీ కృపను దీవెనను ఆశీర్వాదములతో వీరిని సిద్ధపరిచి బిడ్డలు వెలుచుండగా మీరే తోడయండి. ఎక్కడ ఏ దుష్టుడు బిడ్డల మీద ఎక్కడ దాడి చేయకుండా కంచి వేసి మీ కృపకు పాత్రలుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడని యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యుని సహవాసం ప్రతి బిడ్డకి తోడయుండి ప్రతి వ్యక్తిని బలపరిచి మీ కృపలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.